ఎలాగూ నా దగ్గర పెళ్లికి చీరలు కొన్నది కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు. చూడండి ఎంత బాగున్నాయో. మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు. చీరలు చాలా బాగున్నాయి. అత్తయ్య ఇలా రండి. ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య. మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు. పక్క వాడికి ఇచ్చే కంటే 25 రూపాయలు తక్కువ వేస్తాడు మనకు. అవునండి అమ్మా, కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒంటి మీద ఉండవలసిందే. పైగా ఒట్టారెండా టోకును కొంటారాయే. చూడండి మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా? ఓ ఉన్నాయమ్మా, రకరకాల చీరలు, మంచి మంచి చీరలు. అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఎందుకమ్మా? అదేమిటి అత్తయ్య, మీకు బొత్తిగా మంచి చీరలే లేవు. మీకు నాకు తులసికి తలా ఒక 1/2 డజన్ చీరలు సెలెక్ట్ చేయండి. అవతల నాకు వంట పని ఉంది. అబ్బా సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా? సరే బాధపడకండి అమ్మా, నేను ఉన్నానుగా. మీకు కావాల్సిన ఏర్పండి. సరే మా వారికి పంచులున్నాయా? మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను అమ్మాయి గారు. సరే అయితే ఒక 10 పంచులు తీసి పెట్టండి. అలాగే. ఈ రంగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది. ఒకసారి కట్టి చూస్తాను. అలాగే కట్టుకోండి. ఏమిటా ఇవన్నీ? పద్మమ్మ గారు తలవారు డజన్ చీరలు తీయమన్నారండి. అలాగే మీకు 10 పొందూరు పంచులు కూడా తీయమన్నారు. అలాగా పద్మా? ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? బుట్టబొమ్మలా ఉన్నావు. మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు, నీ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది. మనందరికి బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన, అవసరం, హద్దు ఉంటుంది. అంతేగాని మూట్ల మూట్ల బట్టలు ఇలా కూరగాయలు కొన్నట్టు ఎవరు కొనరు. ఏమిటండి నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది. మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు, ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు. రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు. దేనికంటే వారికి నాకు ఆ మాత్రం సోచలేదా? ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా? అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి. చీరలు పంచులు ఏమీ అక్కర్లేదు, అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి. అలాగే బాబు. పొద్దున్నే ఎవరి ముఖం చూసానో ఏమిటో. ఆగండి. ఆఫ్టర్ 4-5 వేలు కానీ దడిస్తే నేను దడవను. కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తాను గాని నేను సెలెక్ట్ చేసిన ఒక్క బట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలేదు. నేను డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను. డబ్బుకు వెనకాడను. ఇలా ఎంతసేపు నిలబడాలి? ధర్మారావు గారిని పిలవండి, ఇల్లు వేలం వేయాలి. లోపలికి వెళ్ళి పిలుచురావా? అమ్మో ఆస్తున్నా లేకపోయినా ధర్మారావు గారే. ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే గానీ రమ్మని దమ్ములు ఎవరికి లేవే. అదండి ఊరు పరిస్థితి. మామయ్య ఏమైంది? ఏమైంది బాబాయ్? ఏముందమ్మా, మీ నాన్న వెలగబెట్టిన దర్జా దాన ధర్మాలు చేశాడు, అప్పును పాలయ్యాడు. ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు. కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బిడిగా ఉంటాను కదూ, నన్ను కిసినారు అంటారు మూర్ఖులు. ఒకప్పుడు ఈ ఇంటికి అల్లుడైపోవాలి ఓ తెగ ఉపలాట పడిపోయేవాడు. నిజంగా అదే జరిగితే ఏమయ్యేవాళ్ళం? అడుక్కు తినేవాళ్ళం. ఏదో ఆ గాంధీ గారి దయవల్ల. అమ్మని అమ్మ కరెక్ట్గా చెప్పానన్నా, అడుగు తింటూ పోయేవాళ్ళం. నాన్న 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 ఎంతసేపు పిలిచినా పలకడం లేదు. మావయ్య మావయ్య ఇంత క్రితం మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకు ఇంత సహకరిస్తుంది. ఆ సహకారం నాకు ఇప్పుడు ఉండాలి. యూ డోంట్ వరీ, ముందు ముందు చాలా విషయాలు ఉంటుంది.
ఆఫ్ కోర్స్ ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది. క్యారీ ఆన్. రండి.